ఒకసారి ఆ వెంకటేష్ నెంబర్ చెప్పండి. హలో 9866 సరే ఉంటాయి 20 56620. హైడ్రా రంగనాథ్ ఏమన్నాడు? రంగనాథ్ గారు వచ్చేసి మ్యూచువల్. హలో వెంకటేష్ అన్న, నమస్తే అన్న. నమస్తే. నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు ఛానల్ నుంచి. ఇది ఏమైందన్న ఈ ల్యాండ్ది 149 ఎకరాలు మనదేనా లేకపోతే ప్లాట్ వీళ్ళదా, ఓనర్స్ దా? నేను 149 ఎకరాలకు సంబంధించింది కాదు, మాది ఓన్లీ 47 ఎకరాలే. 730 సర్వే నెంబర్, 739, 740, 741, 742 4 సర్వే నెంబర్లు మాత్రమే మాది. మరి అట్లా కొట్టించినవి అందరినీ? ఎవరు కొట్టలేదు. వాళ్ళు ముస్లింస్ తొలగాడుకున్నారు. వాళ్ళు ఎవరు ప్లాట్ ఓనర్లు కాదు. వాళ్ళు ఎక్కడో కిరాయి గుండాలి. వాళ్ళ దగ్గర పేపర్ చూపని చెప్పండి, దెబ్బలు తగిలిండే వాళ్ళకి. వాళ్ళు ఆ కాపులో ఉండేవాళ్ళు, వాళ్ళు నలుగురును వాళ్ళు కొట్టారని వీళ్ళు కొట్టారని చెప్పి. అదే వాళ్ళెవరు వీళ్ళెవరు? వీళ్ళేమో కాదు వీళ్ళేమో ప్లాట్ ఓనర్స్. ఓకే, ఎవరైతే ఇక్కడ అందరు దీంట్లో ఉన్నారో వాళ్ళంతా ప్లాట్ ఓనర్స్. మరి కొట్టిన వాళ్ళు ఎవరు? అక్కడ ఎవరు ఉన్నారంటే ఉన్నారు, ఇక్కడ లేడీస్ ఉన్నారు. వాళ్ళంతా ఎవరు? చూడు, ప్లాట్ల ఓనర్లు ప్లాట్లు ఉన్నది 743, 744, 745, 746, 747. ఏ ప్లాట్ ఉన్నా చూసుకోండి, 5 సర్వే నెంబర్లే ఉంటాయి. ఆ సర్వే నెంబర్లన్నీ కింద ఉంది. ఏకశిల నగర్ అనేది కింద ఉంది. ఇప్పుడు అదంతా ఓకే. ఇప్పుడు ఏకశిల నగర్ కాదు, ఇప్పుడు ఇది కాదు. ఇప్పుడు లేఅవుట్ అయింది నిజమేనా? ఇక్కడ లేఅవుటే కాలేదు. అది వాళ్ళు ఇల్లీగల్ లేఅవుట్ క్రియేట్ చేస్తే అది కూడా క్రియేట్ అంటే ఎట్లా? వీళ్ళే హైకోర్టు క్యాన్సల్ చేసింది. అది 2 సార్లు క్యాన్సల్ చేశారు. హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఫ్రెష్ ఆర్డర్ తయారు చేసుకుని మొత్తం లేఅవుట్ క్యాన్సల్డ్. ఎప్పుడు క్యాన్సిల్ అయింది లేఅవుట్? 2005లో, 2006లో ఒకసారి క్యాన్సల్ అయింది, 2010లో క్యాన్సల్ అయిపోయింది. మీకేం చెప్పింది హైకోర్టు? మీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అని చెప్పిందా, అగ్రికల్చర్ ల్యాండ్స్ కాదని చెప్పిందా? మీ జడ్జిమెంట్ ఉందిగా మీ మీద. చూడండి, అందరికి కలిసి కామన్ జడ్జిమెంటే. మాకు ఒకటి, వాళ్ళకు ఒకటి. అదే అంటున్నా, మీకు చాలా క్లియర్ గా లేఅవుట్ కాదు. వాళ్ళది కాదు, భూమి మాదే అని ఇచ్చింది. ఎక్కడ ఆర్డర్ నెంబర్, ఆర్డర్ పిటిషన్ నెంబర్ 1399/2009. డిక్లరేషన్ సూట్ వాయిస్ 7 డిక్లరేషన్ సూట్ ఏం చెప్పింది? దాంట్లో మా డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయమని వాళ్ళు ఫైల్ చేసి వాళ్ళు డిక్లేర్. ఒక బాధితుడితో మీకు మాట్లాడిస్తున్నా, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం వాళ్ళ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. దట్ ఈస్ పార్షియల్ డిగ్రీ సార్. ఫైనల్ డిగ్రీ నో దట్ ఈస్ పార్షియల్ డిగ్రీ. మాకు కూడా వచ్చింది, అది మాకు వచ్చింది, మీకు వచ్చింది పార్షియల్ డిగ్రీ. అది ఎవరు కూడా మీకు మాకు ఎలా వస్తుంది? ఒక్కరికే వస్తుంది. లేదు, మాకు కూడా ప్లాట్లు ఉన్నాయి, మా ప్లాట్ కూడా వచ్చింది. అది మాకు ప్లాట్లు కూడా వచ్చింది, మీకు వచ్చింది, మాకు వచ్చింది పార్షియల్ డిగ్రీ. అది కోర్టులో ఇంకా అట్లే ఉన్నది. అది నాట్ కరెక్ట్. దట్ మేము చూసుకుంటున్నాం, మా ప్లాట్లు ఇక్కడనే ఉన్నాయి, మా ప్లాట్లు మేము ఉంటాము. కాదు, ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ లో ఏముంది సార్? ఇప్పుడు స్టిల్ ధరణిలో ఏముంది, రెవెన్యూ రికార్డ్స్ లో ఏముంది? అన్ని పట్టా ఇంట్లోనే ఉంది కదా. ఎక్కడన్నా లేదు. వాళ్ళ ప్లాట్ల వాళ్ళ సర్వే నెంబర్లు వేరే ల్యాండ్ కింద ఉంది, వాళ్ళ ల్యాండ్ ఉంది. మరి మీరు ఒక పని చేయండి, ఏ ప్లాట్ అయినా తీసుకోండి, ఏ సర్వే నెంబర్ లో చూడండి. అంటే కాదు వీళ్ళ ప్లాట్లు కరెక్టే గానీ వేరే దగ్గర ఉంది, ఇక్కడ లేదంటున్నారా? పక్కనే ఉంది, కిందనే. మరి చూపించండి, మరి చూపిస్తే అయిపోద్ది కదా పలానా ప్లేస్ లో ఉందని. మరి సర్వే వాళ్ళు చేయనియరు కదా. ఎవరు చేయనియరు? మీరు చేయనియట్లేదా, వీళ్ళు చేయనియట్లేదా? వాళ్ళు చేయట్లేదు. ఖాళీ ఏడుందిగా, మొత్తం అంతా లేపేసినారు కదా, అన్ని ఇండ్లే అయిపోయినాయి. ఖాళీ ఏడుంది ఇక్కడ? ఒక్క నిమిషం వినండి. వాళ్ళకు ఎంఆర్ఓ సర్వే చేశారు, 2 సార్లు సర్వే చేశారు, హెచ్ఎండిఏ సర్వే చేశారు. వాళ్ళు సర్వే చేంజ్ అన్ని చేసి హద్దులు నిర్ణయించారు. వాళ్ళు దాన్ని ఫాలో అప్ చేయడం లేదు. పక్క ల్యాండ్ వాళ్ళు దీంట్లో ఎక్కువ చదువుతున్నారు. సరే, ఇది 86 వాళ్ళు చేసుకుంటా కూర్చుంటే ఎవరు చూపిస్తారు? ఒక్క నిమిషం. ఈ వెంచరు ఎప్పుడు చేశారు, మీరు ఎప్పుడు వచ్చారు, అది చెప్పండి సార్ ఫస్ట్. సార్, వాళ్ళది ల్యాండ్ ఓనర్లు చూడండి, అమ్మిన సర్వే 64 ఎకరాల 26 గుంటలు మాత్రమే అమ్మారు.
అది 743 నుంచి 747 సర్వే నంబర్ల వరకు. మేము ఏమంటున్నాం సార్, మేము ఒక్కటే మేము క్వశ్చన్ చేసే మీరు ఒకటే ఎప్పుడు enter అయ్యారు సార్? మీరు సార్ ఎప్పుడు సార్ enter అయ్యారు? ఇది 86 అని వెంచర్ ఇది. మీరు ఎప్పుడు వచ్చారు, మేము ఎప్పుడు వచ్చినాం? ఇది తెలంగాణ వెంచర్ ఇది. మీ సర్వే నంబర్ పక్కనండి, మీ ప్లాట్ పక్కన ఉన్నది మీ లేఅవుట్. మీరు వచ్చి చూపియండి, మీ అందరం వెళ్ళిపోతే ఇక్కడ మా ప్లాట్ ఏదో చూపియండి. మీ లేఅవుట్ పక్కన ఉంది. మాకు లేదా మా ప్లాట్ మాకు చూపిస్తే మేము వెళ్ళిపోతాం. మీరు రండి ఇక్కడ. అదే మేము రండి, మా ప్లాట్ చూపించండి. ఒక్కరే మాట్లాడారు, ఒక్కరే వెంకటేష్ సార్, మన లర్న్ ఆడియో గారు మీ పట్టేదారు పాస్బుక్స్ క్యాన్సిల్ చేశారు 2010 లో. సార్ అది అంటే క్యాన్సల్ అంటే టెంపరీ క్యాన్సల్ చేసి సివిల్ కోర్ట్ లో ఫైనల్ చేసుకోండి ఇచ్చారు. దాన్ని మీ రిట్ పిటిషన్ 205/2012 వేసుకున్నారు. ఇంకా పెండింగ్ ఉందా లేదా? అది ఆల్రెడీ ఈ హైకోర్టులో అది మేము లైవ్ చూపిస్తూనే ఉన్నాము. దాన్ని ఇంకా మీరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఈ 2010 లో క్వశ్చన్ అడిగి వదిలేయండి. ఏవి ఫైనల్, అన్ని ఫైనల్ అయిపోయాయి. మళ్ళీ అది ఫైనల్ అయిపోతే మీ పట్టేదారు పాస్బుక్స్ మీకు టైటిల్ లేదని చెప్పి ఇది వ్యవసాయం భూమి అని చెప్పి 2010 లో ఆర్డిఓ చెప్పిన తర్వాత మీరు రిట్ పిటిషన్ వేసుకొని దాన్ని ఛాలెంజ్ చేసుకుంటే ఇంకా ఇప్పటి వరకు ఎందుకు పెండింగ్ పెట్టుకున్నారు? మీరు అట్లా మాట్లాడుకో. 2010 లో సివిల్ కోర్టు డిస్ప్యూట్లు ఫైనల్ అయ్యేంత వరకు అభ్యంతరాలు పెట్టారు. మీదేని ఇవ్వలేదు, మాదేని ఇవ్వలేదు. మళ్ళీ రిట్ పిటిషన్ 205/2012 ఎందుకు పెండింగ్ ఉందండి? మొన్న మీరు 2025 లో WP నంబర్ 7580/2025 వేసుకున్నారా? WP నంబర్ 7580/2025 లో మీరు డిస్మిస్ అయింది కదా మీది. ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ లేదు, ఇది ప్లాటెడ్ ఏరియా అని చెప్పిందా హైకోర్టు? ఒకసారి మీరు నాకు చెప్తున్నారు. మీరు సమాధానం ఇవ్వండి. WP పిటిషన్ ఆ హైకోర్టు ఆర్డర్ల గురించి మాట్లాడండి. 2012 ఎందుకు పెట్టుకున్నారు? అరే మీ అగేన్స్ట్ గా ఉన్న ఆర్డర్ నా ఫేవర్ ఆర్డర్. మీ అగేన్స్ట్ గా WP నంబర్ నువ్వు వేసుకున్నావు కదా. రిట్ పిటిషన్ నువ్వేమని వేసుకున్నావు? ఇది నా వ్యవసాయం భూమి, నేను సర్వే కోసం వేసుకున్నానని చెప్పి మీరు సర్వే కోసం వేసుకున్నారు. మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటలేమండి. మీరు నా మాట వినండి వెంకటేష్ గారు. హలో చెప్పండి వింటున్నా చెప్పండి సార్. వాళ్ళ అన్ని ఆర్డర్లు మా ఫేవర్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంది కదండి 7580/2025 ఆర్డర్ ఏం చెప్తున్నది? అది ఏం చెప్పట్లేదు సార్. కరెక్ట్ ఛానల్ ఇచ్చారు. చదవండి ఒకసారి. ఉందా మీ దగ్గర? మీరు గుర్తుపెట్టుకోండి సార్. చదవండి సార్, మీరు ఒకసారి చదవండి. ఆల్ సివిల్ కోర్ట్స్ అయిపోయాయని మీకు ఏది వచ్చారు. ఆల్ సివిల్ కోర్ట్స్ అయినాయని మళ్ళా చెప్తే జడ్జి గారికి మళ్ళా ఏడీ సర్వే పెట్టుకున్నాము. సార్ ఇది వ్యవసాయం భూమి అని చెప్పి సర్వే కోసం మీరు 7580/2025 రిట్ పిటిషన్ వేసుకుంటే అది ఎందుకు డిస్మిస్ చేసింది? దానిలో సివి భాస్కర్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఒక నిమిషం వ్యవసాయం భూమి సార్ ఇప్పుడు కాదు సార్, ఆగండి. మీరు ఈ ల్యాండ్ లోకి మీరు ఎప్పుడు ఎంటర్ అయినారు సార్? సార్ నాకు చాలా మంది లైన్ లో ఉన్నారు సార్. నేను మాట్లాడలేదు ప్లీజ్. మీరు వస్తే టోటల్ పేపర్లు ఇస్తా. అక్కడే ఉన్నాం సార్. మీరు మాట్లాడేది లైవ్. మీరు మాట్లాడేది లైవ్. జనం చూస్తున్నారు. ఈ లెక్క తేలాల్సిందే. మాట్లాడుకుంటే మీతో మాట్లాడే వాళ్ళది ఆయన పర్సన్ ఆయన ఉమేర్ సోహైల్ అని ఉన్నాడు. నేను పర్సన్స్ గురించి మాట్లాడొద్దు. నాకు ఇక్కడ 100 మంది బాధితులు ఉన్నారు. నిన్న దాడి జరిగింది, వీళ్ళ మీద రక్తం వచ్చేటట్టు కొట్టినారు. మరి ఎవరు దాడి మీద జరగకపోతే ఎవడొచ్చిండు? కట్టుకున్న ఇండ్లు ఎట్లా కూలగొట్టిర్రు? ఒక్క నిమిషం. ఇప్పుడు అంత ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇళ్ల మీదకి వచ్చి పోలీసులే DVRలు ఎత్తుకపోయి, అరే మీరే ఉన్నారు వెనకాల, ఇంకెవరు ఉన్నారు? మీరు వెనకాల నుండి కథ నడిపిస్తున్నారు. నీ వెనకాల లీడర్లు ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళు. వాళ్ళు ఏడీ దగ్గర టైం తీసుకున్నారు. ఎవరు? పేపర్లు ఏమున్నాయో పేపర్లు మేము సబ్మిట్ చేస్తామని టైం తీసుకున్నారు వాళ్ళు. మొన్న ఏడీ గారు వచ్చారు. అన్ని పేపర్లు పట్టుకొని ఇక్కడికి వచ్చినారు. వచ్చి వాళ్ళు కొట్లాడుతున్నారు ఇక్కడ. సార్ మీరు ఒక్క నిమిషం వినండి. మొన్న ఏడీ గారు స్పాట్ ఇప్పుడు ఆన్ రికార్డ్ ఆన్లైన్ లో చూడండి. ఆన్లైన్ లో ఇండ్లు అని ఉందా, అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉందా? మీరు వినండి, నేను చెప్పేది నాదే, ఆన్సర్ చేయండి సార్. లైవ్ రికార్డ్స్ లో ఇవాళ ఇప్పుడు మా లైవ్ రికార్డ్స్ ఏముంది? ఇండ్ల పట్టాలని ఉంది, ఇండ్లు అని ఉన్నది క్లియర్ గా. అగ్రికల్చర్ ల్యాండ్ అని ఎక్కడ ఉంది? ఎక్కడ సార్? మళ్ళీ అది చెప్తాను, ఇది అంటారు, ఇది చెప్తే అది అంటారు. ఎట్లా? చెప్పిన ల్యాండ్ ఎక్కడ ఉంది? ఇక్కడ మీరు చెప్పిన ల్యాండే లేదు ఇక్కడ. ఇప్పుడు కాదు మీరు ఇండ్లు ఎందుకు ఉన్నాయంటేనేమో అవతల పక్క ఉన్నాయి వాళ్ళు, ఈడ ప్లాట్లు లేవని మీరే మాట్లాడతారు. మీరే అంటారు ఈ లేఅవుట్ రాంగ్ అని మీరే అంటారు. ఏ ప్లాట్ ఉన్నా చూసుకోండి.
లేఅవుట్ ఏమన్నా మీకు కూడా ప్లాట్స్ ఉన్నాయా ఇందులో? మీకు కూడా ప్లాట్స్ ఉన్నాయా? చూడండి, మీకు కూడా ప్లాట్స్ ఉన్నాయా? ఈ లేఅవుట్ క్యాన్సల్ ఇవన్నీ కుదరవు, సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని నుంచి ఇక అయిపోయింది ఈ లెక్క, కుదరదు ఇక, సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. జనాలు ఏం ఊరుకోవడానికి రెడీగా లేరు. ఈ వెనకాల లీడర్లు మాట్లాడు. ఇది 87 లో లేఅవుట్ అయింది. 87 కట్టింది. దొంగ వీడు, దొంగ 87 లో లేఅవుట్ అయింది. 87 లో అన్ని ప్లాటింగ్ దొంగ వీడు. 2005 ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్ అయినా? ఒక్కొక్కరు మాట్లాడు. వాడు కొనేనాడు ప్లాట్ లా కావా, వాడు కొన్న నాడు ఇది ప్లాట్ గా వాడు ఏమంటాడు? అవతల ఉన్నాయి ఇలా ఈడ లేవంటాడు. నేనేమంటానంటే ఒకటే, వాడు కొనేనాడు అన్న, వాడు కొనేనాడు ప్లాట్లుగా ఉన్నాయా లేవా, రాళ్ళు ఉన్నాయా లేవా, అసొంటి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ గా వాడు కొన్నాడా కొనలేదా? ఇక మరి ఇంకా దాన్ని ఇక నేను దాంట్లో అర్థం ఏమో. మనం ఆ క్వశ్చన్ అడిగితే ఏమంటుండు? వాళ్ళ ఈడ లేవు అవతల ఉన్నాయి అంటాడు. మళ్ళీ అంటాడు లేఅవుట్ రాంగ్ అని, మళ్ళీ యువతల పక్క ఇంకోటి అంటాడు. ఇంకోటి అన్న, ఇప్పుడు లేఅవుట్ క్యాన్సిల్ అయ్యింది అని అన్నాడు. క్యాన్సిల్ అయినట్టు చూపెట్టు అని మీరు అన్నాడు. క్యాన్సిల్ అయినట్టు చూపెడితే మేము తల దించుకుంటాం. అది లేదు. నమస్తే అండి, నా పేరు రామకృష్ణ, అడ్వకేట్ అండి. నేను యాక్చువల్గా ఇది లేఅవుట్ అయింది 1987 లో లేఅవుట్ అయింది. అప్పటి నుంచి దీంట్లో ప్లాటింగ్ ఉంది, రెగ్యులర్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సబ్ డివిజన్ ఆఫీస్లో ప్రతి నెల వచ్చేసరికి ఒక 10 నుంచి 15 ప్లాట్లు అమ్మడం కొనడం జరుగుతుంది. ఈ రెవెన్యూ అంతా గవర్నమెంట్ జనరేట్ అవుతుంది. ఒకవేళ ఇది డిస్ప్యూట్ ఉంటే అప్పుడే అక్కడ ఆపేసి పబ్లిక్ ని మోటివేట్ చేయాలి. అయితే ఇలాంటిది ఇక్కడ ఎలా లేదనమాట. ఓన్లీ ఏంటంటే పబ్లిక్ అటెన్షన్, ఇది ల్యాండ్ కబ్జా ల్యాండ్ అని చెప్పి క్రియేట్ చేసుకొని, ఇల్లీగల్ గా పాస్బుక్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ పేరు మీద తీసుకొని ఇది అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఈ ల్యాండ్ లో ఉన్న ఓనర్లందరినీ భయపెట్టించి ఏ విధంగా పంపించేసి మీరు అన్నట్లు హై రైజ్ బిల్డింగ్సే కానీ ఇంకో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీళ్ళందరినీ. నిన్న గొడవ జరిగినప్పుడు బాధితులు మేము హైదరాబాద్కి వెళ్ళి రంగనాథ్ సార్ గారికి కంప్లైంట్ చేసినాము. ఆయన వచ్చి మొత్తం పరిశీలించిండు. పరిశీలించిన తర్వాత ఆయన ఒకసారి మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టాడు. అటువైపు వెంకటేష్ ను, ఇటువైపు మా అసోసియేషన్ వాళ్ళని కూర్చోబెట్టాడు. హైడ్రా ఆఫీస్ వెంకటేష్ వచ్చిండు. వెంకటేష్ వచ్చిండు. వెంకటేష్ వచ్చిన తర్వాత ఆయన అన్ని క్వశ్చన్ చేసిన తర్వాత ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి నువ్వు అంతా గేమ్ ఆడుతున్నావు, సేమ్ ఇలాగానే మాట్లాడిండు. నువ్వు గేమ్ ఆడుతున్నావు, తప్పటికే సైలెంట్ గా వెళ్ళిపో. నువ్వు ఇక మాకేం చెప్పండి, కోర్టులో చిన్న ఇష్యూ ఉంది కదా, దాన్ని క్లియర్ చేసుకోండి. ఎందుకు అనవసరంగా మీరు ఆయన తోడిపోతున్నారు, ఆయన తెరుపోకండి, మీరు కోర్టులో క్లియర్ చేసుకుంటే అయిపోతుంది అని వచ్చేసి వెంటనే ఇక్కడ వాడు కాంపౌండ్ తిప్పిందని కూలగొట్టేసారు. కూలగొట్టేసిన తర్వాత హైదరాబాద్ వచ్చి కూలగొట్టేసింది. మొత్తం అది లేఅవుట్ అని చెప్పేసి మొత్తం వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసిండ్రు. చేసిన తర్వాత మళ్ళీ వాడు రేకులు పెట్టించుకున్నాడు. అది రాని అయితే విషయం ఏంటంటే ఈ గుండాలతో ఊరికి తట్టుకోలేక మేమే వెళ్ళలేదు. మీరు కాదు, హైడ్రా రావాలి కదా. హైదరాబాద్ మేము కంప్లైంట్ ఇవ్వాలి, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న లోపల ఇదంతా ఈ రకంగా వాళ్ళు రకరకాల ఇప్పుడు అధికారులను మభ్యపెట్టి రకరకాల లెటర్స్ తీసుకొని వచ్చి ప్లాట్ హోల్డర్స్ నిలబడినాడు. ఒక్క ప్లాట్ దగ్గర పోవడానికి పరిస్థితి లేదు. గుండాలతోటి లొకేషన్ కి వచ్చారు సార్. వచ్చేసిన తర్వాత ఎంఆర్ఓ గారిని పిలిచారు, సర్వేయర్ ని పిలిచారు, డిటిసిపి టౌన్ ప్లానింగ్ వాళ్ళని కూడా పిలిచారు. డిటిసిపి వాళ్ళని కూడా పిలిచేసి, బాబు ఇది మీ ప్రకారం, మీ రికార్డ్స్ ప్రకారం, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఏంటి అంటే సర్వే గానీ, ఎంఆర్ఓ గానీ అండ్ డిటిసిపి వాళ్ళందరూ కూడా ఒకటే కన్ఫర్మ్ చేశారు, సార్ ఇది మొత్తం రెసిడెన్షియల్ ల్యాండ్ మా రికార్డ్స్ ప్రకారం. వెంకటేష్ అనే వాడికి మా దగ్గర వాడికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ మా దగ్గర లేదు. కానీ అదంతా అర్థమైపోయింది. 87 రిజిస్ట్రేషన్. ఇప్పుడు దాడి నాకు సంబంధం లేదు, వాళ్ళు కొట్టుకున్నారు, ముస్లిమ్స్ కొట్టుకున్నారు. మీరు లాస్ట్ సంవత్సరాలు లేని ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు అవుతుంది దాడి అంటే వాడే పంపించిండు నిన్న. వాడే పంపించిండు సార్. మొత్తం 25-30 మంది వచ్చి మాకు లాఠీలతో కొట్టిర్రు నిన్న. మొత్తం లాఠీలతో కొట్టిర్రు సార్. ఆయన మనుషులు కాదంటున్నారు కదా. మొన్న ఏడీ గారు వచ్చినప్పుడు ఆ మనుషులు ఎవరైతే నిన్న కొట్టి దాడి చేసినారో వాళ్ళే ఆ ఏడీ గారితో వచ్చినారు. ఇంకా దాంట్లో మా బాస్ పంపించినాడు, మా బాస్ ల్యాండ్ అని చెప్పి ఆనే ఉన్నారు. నిన్న కొట్టి ఒక్క నిమిషం, నేను అనేది మీరు అడిగారు కదా, నా మనుషులు కాదన్నారు కదా. మొన్న ఏడీ గారు వచ్చినప్పుడు మా సార్ యొక్క ల్యాండ్ మేము సర్వే చేయించడానికి వచ్చినామని ఆ మనుషులు అయితే కొట్టారో నిన్న సీసీటీవీ ఫుటేజ్ లో కొట్టిన వాటితో పాటు ఉంది కదా. మరి ఇప్పుడు ఆయన ఎట్లా క్లెయిమ్ చేస్తాడు, నా మనుషులు కానీ ఎట్లా క్లెయిమ్ చేస్తాడు? సర్వే గారితో పంపించినప్పుడు ఈ రోజు నేను కొట్టిన మనుషులు నా మనుషులు కానీ ఎలా క్లెయిమ్ చేస్తాడు సార్? చెప్పండి, మీరే చెప్పండి. అంతే కదా, మీరే లాజిక్ సార్. మేము పోలీస్ వాళ్ళు సార్, ఒక్క నిమిషం సార్, పోలీస్ వాళ్ళు వస్తారు సార్, వాళ్ళు కొడుతున్నారు, మేము మా బౌండరీస్ మేము